తలనొప్పి అనగానే అసలు సర్వసాధారణంగా అందరూ అనుభవించే ఉంటారు. ఈ తలనొప్పి ఒక మెయిన్ కంప్లైంట్ కూడా చాలా సందర్భాల్లో. మరి అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో కొంచెం వివరిస్తారా? ఈ తలనొప్పి అనేది జనరల్గా 2 రకాలండి. ఒకటి ప్రైమరీ హెడేక్ అంటారు, 2 సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అనేది దాదాపు 90% ఆఫ్ ద పీపుల్లో సాధారణంగా ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి. అంటే ఇటువంటి వాటిలో రీజన్ కరెక్ట్గా తెలియదు. ఇంకా 10% ఆఫ్ ద కేసెస్లో సెకండరీ హెడేక్ అంటారు. మనకు కారణం ఉంటుంది. అంటే బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ ఉండటం వల్ల కానీ, బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కానీ, బ్రెయిన్లో ఏదైనా వాటర్ అక్యుములేషన్ కానీ, బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ, సో వేరియస్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో కానీ మనం బాగా తెలుసుకోవాల్సింది ప్రైమరీ హెడేక్ గురించి. ఎందుకంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ విల్ సఫర్ ఫ్రమ్ ప్రైమరీ హెడేక్. సో అందులో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. కానీ కామన్ మ్యాన్ సఫర్ అయితే మెయిన్ వచ్చి మైగ్రేన్ హెడేక్ ఒకటి, టెన్షన్ హెడేక్ ఒకటి, క్లస్టర్ హెడేక్ అంటారు. ఈ 3 చాలామంది సఫర్ అవుతుంటారు. వీటి గురించి కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మైగ్రేన్ హెడేక్, టెన్షన్ హెడేక్, అదేవిధంగా క్లస్టర్ హెడేక్ అని ఈ రకాలు వయసును బట్టి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? లేదా? తప్పకుండా ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది సాధారణంగా ఇప్పుడు టీనేజ్ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా జెనెటికల్ రీజన్స్ కూడా ఉంటాయండి. సాధారణంగా తల్లికి ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లలంటే ఎక్కువగా లేడీస్లోనే కనపడుతుంది, మగవాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఆడపిల్లలకి ఎక్కువగా వస్తుంది. సిస్టర్స్లో కామన్గా వస్తుంది. మదర్కు ఉన్నా కానీ వాళ్ళ సిస్టర్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా కూడాను టీనేజ్లో స్టార్ట్ అయ్యి తర్వాత ఇట్ విల్ బి దేర్ అప్ టు మిడిల్ ఏజ్ జనరల్గాను. కొంతమందికి విత్ ప్రెగ్నెన్సీ మైగ్రేన్ ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోతుంది. ద రీజన్ ఈజ్ నాట్ నోన్ యాక్చువల్లీ. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటి వరకు మాకు తెలిసింది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉన్నాయని తెలిసినాయి. కానీ ఇప్పుడు తలనొప్పి కూడా వంశపారంగా వచ్చే అవకాశం ఉందంట. ఫ్యామిలీస్లో రావచ్చు. అంటే హెరిడిటరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని కారణాలు ఏంటంటారు? ఖచ్చితంగా ఈ కారణం అని తెలియక జీన్స్లో లోపాల వల్ల అలా వస్తాయని అనుకోవటము. సో మెయిన్గా ఇప్పుడు మైగ్రేన్ టీనేజ్లో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదండి. ఎక్కువగాను లేడీస్లో కామన్గా వస్తుంటుంది. తర్వాత మైగ్రేన్ మొదట్లో బిగిన్ అవటము చాలా సీరియస్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. రాను వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా సరిగా ఇర్రెగ్యులర్గా ఉండే కొద్దీ అటాక్ సివియర్ అవుతూ వస్తూ ఉంటాయి. సో బిగినింగ్లో వాళ్ళకు యూజువల్గా ఇది పార్సెప్ నొప్పి అంటారు, 1 సైడెడ్ హెడేక్ అంటారు. దీని లక్షణాలు మైగ్రేన్ అని ఎలా గుర్తించాలంటే సాధారణంగా దీని హెడేక్ ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది, ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్. ఎక్కువగాను కంటి చుట్టూ వాళ్ళకు పెయిన్ తెలుస్తుంది. ప్లస్ రెండోది టెంపుల్లో ఎక్కువగా పెయిన్, ఈ రీజియన్లో కణతల దగ్గర ఎక్కువగా ఇలా నొక్కుంటుంటారు. సో అక్కడ స్టార్ట్ అవుతూ వస్తుంది. తర్వాత సివియర్ అయ్యే కొద్దీ హెడ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ హెడేక్ మొదట్లోనే మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే అది దట్ బికమ్స్ క్రానిక్ అనమాట. అంటే ఇట్ మే కంటిన్యూ ఫర్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల వరకు కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉందంట క్రానిక్. అంటే చిన్నప్పుడు చదువుకునే వయసులో వచ్చే మైగ్రేన్ కొంచెం వయసుతో పాటు ఇది పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి క్రానిక్ లో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు? క్రానిక్ లో అంటే దాని సీరియస్నెస్ ఎక్కువ పెరుగుతూ వస్తుంది. హెడేక్ సివియారిటీ మొదట్లో అంత ఎక్కువ హెడేక్ ఫీల్ అవ్వని పేషెంట్ కూడాను రాను హెడేక్ అటాక్స్ ఎక్కువైతే వస్తాయి. సపోజ్ ఇప్పుడు మీకు మంత్లీ వన్స్ కానీ లేకపోతే 2 monthsకి ఒకసారి ఒక హెడేక్ లాగా వచ్చింది అనుకోండి. అదే మనం ట్రీట్మెంట్ సరైన కాలంలో తీసుకోకపోతే యాజ్ డేస్ పాస్ ఆన్ గ్రాడ్యువల్గా హెడేక్ ఫ్రీ ఇంటర్వెల్ తగ్గుతూ వస్తుంది. అంటే ఐ మీన్ టు సే సపోజ్ పేషెంట్కి ఇప్పుడు వారానికి ఒకసారి రావటం, వారంలో 2 సార్లు రావటము. సో అలా జరిగి కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ క్రానిక్ డైలీ హెడేక్ అంటారు, CDH. అంటే రోజు హెడేక్ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు చాలామంది ఆడవాళ్ళలో మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి రోజు తలనొప్పి వస్తుందండి అని చెప్తుంటారు. సో ఆ స్టేజ్కి వస్తుందన్నమాట. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం అవుతుందన్నమాట.